హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ పటములను లెక్కించడం అనే చాప్టర్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫిగర్ని గమనించినట్లయితే ఇందులో మనం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 ఇవి 4 స్క్వేర్స్ ప్లస్ ఇదంతా కలిపితే మనకి ఒక స్క్వేర్ అవుతుంది. 1 ఇందులో మనకి 5 స్క్వేర్స్ ఉన్నాయి. దీన్ని ఇంకో విధంగా చూద్దాం. 2 into 2 ప్లస్ 1 into 1గా కూడా రాసుకోవచ్చు. 2 into 2 4 ప్లస్ 1 into 1 5. ఇందులో మనకి 5 స్క్వేర్స్ ఉన్నాయి. దీన్ని మీరు స్టార్ గుర్తు ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 1 2 3 ఇలా చూసినట్లయితే 3 1 2 3 ఇలా కూడా 3 ఉన్నాయి. మనం దీన్ని 3 into 3గా రాసుకోవచ్చు. 3 into 3 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1. మనం -1 చేసుకుంటూ 1 వచ్చిందాకా రాసుకోవాలి. 3 into 3 9 ప్లస్ 2 into 2 4 ప్లస్ 1 into 1 9 ప్లస్ 4 13 ప్లస్ 1 14. ఇందులో మనకి 14 ఫిగర్స్ ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో మనం ఎన్ని ఫిగర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 ఇలా చూసినట్లయితే 1 2 3 4 ఇలా 4 ఉన్నాయి, ఇలా 4 ఉన్నాయి. మనం దీన్ని 4 into 4గా రాసుకోవచ్చు. 4 into 4 ప్లస్ 3 into 3 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1గా కూడా రాసుకోవచ్చు. 4 into 4 16 ప్లస్ 3 into 3 9 ప్లస్ 2 into 2 4 ప్లస్ 1 into 1 16 ప్లస్ 9 25 ప్లస్ 4 29 ప్లస్ 1 30. ఈ ఫిగర్లో మనకి 30 స్క్వేర్స్ ఉన్నాయి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 1 2 3 4 5 ఇలా చూసినట్లయితే 1 2 3 4 5 ఇలా 5 ఉన్నాయి, ఇలా 5 ఉన్నాయి. మనం దీన్ని 5 into 5గా రాసుకుందాం. 5 into 5 ప్లస్ 4 into 4 ప్లస్ 3 into 3 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1. 5 into 5 25 ప్లస్ 4 into 4 16 ప్లస్ 3 into 3 9 ప్లస్ 2 into 2 4 ప్లస్ 1 into 1. 25 ప్లస్ 16 41 ప్లస్ 9 50 ప్లస్ 4 54 ప్లస్ 1 55. ఈ ఫిగర్లో మనకి 55 స్క్వేర్స్ ఉన్నాయి. మీరు ఇంకా లైక్ కొట్టకుండా వీడియో చూస్తుంటే వెళ్ళండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. 1 2 3 4 5 ఇలా 5 ఉన్నాయి. మరి ఇలా చూసినట్లయితే 1 2 3 మరి మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 into 3గా రాసుకోవచ్చు. 5 into 3 ప్లస్ 4 into 2 ప్లస్ 3 into 1 వచ్చిందిగా, 1తో ఆపాలి. 5 into 3 15 ప్లస్ 4 into 2 8 ప్లస్ 3 into 3 15 ప్లస్
8 23 23 ప్లస్ 3 26. ఈ ఫిగర్లో మనకి 26 స్క్వేర్స్ ఉన్నాయి. అలాగే మనం 6 క్వశ్చన్ చూద్దాం. 1 2 3 4 5 6 ఇలా చూసినట్లయితే 1 2 3 4. మరి మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6 into 4గా రాసుకోవచ్చు. 6 into 4 ప్లస్ 5 into 3 ప్లస్ 4 into 2 ప్లస్ 3 into 1 ఈ విధంగా రాసుకోవచ్చు. 6 into 4 24 ప్లస్ 5 into 3 15 ప్లస్ 4 into 2 8 ప్లస్ 3 into 3 3 into 1 3. దీన్ని యాడ్ చేసినట్లయితే 25 ప్లస్ 15 39 39 ప్లస్ 8 47 49 ప్లస్ 3 50. ఈ ఫిగర్లో మనకి 50 స్క్వేర్స్ ఉన్నాయి. అలాగే 7th క్వశ్చన్ చూసినట్లయితే నేను ఫస్ట్ క్వశ్చన్కి మీకు చెప్పే కదా స్టార్ మార్క్ ఇవ్వండి అని, సేమ్ ఆ క్వశ్చన్లాగా చూసినట్లయితే దీన్ని మీరు లోపల దాన్ని గమనించండి. 1 2 3 4 మరి ఇదంతా కలుపుకుంటే మనకి 5. అలాగే ఈ పెద్దదాన్ని గమనించండి. 1 2 3 4 అలాగే ఇదంతా కలిపితే మనకి 5. ఇవి 5 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి. 5 into 2 10. ఈ ఫిగర్లో మనకి 10 స్క్వేర్స్ ఉన్నాయి. అలాగే 8th క్వశ్చన్ చూద్దాం. దీన్ని కూడా మీరు చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ మార్క్ ఇచ్చాం కదా, సేమ్ అదే టైపు. దీని ఒకసారి మనం చూసినట్లయితే 1 2 3 4 ఇలా చూసినట్లయితే 5. అలాగే సేమ్ ఇది కూడా చూసినట్లయితే 1 2 3 4 5. అలాగే ఇది కూడా చూసినట్లయితే 1 2 3 4 5. ఇందులో మనకి 3 బాక్సెస్ ఉన్నాయి. 5 into 3 15. కానీ ఇందులోనే మనకి ఇప్పుడు నేను ఈ షేడ్ చేసిన దాన్ని మీరు గమనించినట్లయితే మనం ఈ స్క్వేర్ని లెక్క వేసినప్పుడు కూడా మనకి అందులో ఇది కౌంట్ అయింది. అలాగే ఈ స్క్వేర్ని కూడా చూసినప్పుడు అయితే అందులో మనకి ఇది యాడ్ అయింది. అందుకని మనం ఈ షేడ్ చేసిన వాటిని -2 చేయాలండి. 15లో 2 చేస్తే 13. ఈ స్క్వేర్లో మనకి 13 ఫిగర్స్ ఉన్నాయి.